హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్ మరి మార్నింగ్ న్యూస్. ఈరోజు నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నా పేరు లక్ష్మి. మరి చూసుకున్నట్టయితే నమస్తే తెలంగాణ న్యూస్. మరి మేడం వెల్కమ్ టు కేకే న్యూస్ తెలంగాణ. ఈరోజు చూసినట్టయితే నీలగిరి యుద్ధ బేరి కాంగ్రెస్ సర్కార్పై తిరగబడ్డ నల్గొండ రైతు. నాట్లప్పుడు రారు, ఓట్లప్పుడే రైతు బంధు. స్థానిక సంస్థలో ఓట్ల కోసమే కొత్త డ్రామా, ఏడాదిలో దరఖాస్తులు, దందాలతో పాలన, మోసం చేయడమే చారిత్రాత్మక నిర్ణయమా? కేసీఆర్ హయాంలోనే నల్గొండకు దశాదిశ. క్లాక్ సెంటర్ లో చర్చకు కోమటిరెడ్డి సిద్ధమా? పోలీస్ అధికారులు అతి చేస్తే వడ్డీతో చెల్లిస్తాం. నల్గొండ మహాధర్నాలో కేటీఆర్ హెచ్చరిక. ఇప్పుడు చూసినట్టయితే నాట్లప్పుడు మాత్రం రైతు బంధు రాదు, ఇలాంటప్పుడు మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే రైతులకి ఆపద టైంలో మనము ఇవ్వగలుగుతామో అప్పుడే రైతు సక్సెస్ఫుల్ గా పంటలు పండించగలుగుతారు. ఈ రోజు చూసినట్టయితే రోడ్డు మీదకి వచ్చి వాళ్ళందరూ కూడా ధర్నా చేస్తా ఉన్నారు. అసలు ఎందుకు చేస్తున్నారు ఇవన్నిటి గురించి కూడా ఇప్పుడు మీకు వచ్చే ముందే మనకు రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, పెన్షన్లు కానీ వస్తుంటాయి. అంటే ఇప్పుడు మనకి ఎలక్షన్ దగ్గరకు వస్తుంది కాబట్టి, అంటే సర్పంచ్ ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి గ్రామాలల్లో, అందుకే ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయింది. అంటే కాంగ్రెస్ ఇక ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు లేట్ ఇప్పుడు ఎందుకు తొందరగా చేస్తున్నారంటే ఎలక్షన్ దగ్గరకు వస్తుంది, నాటా సీజన్. మరి ఇన్ని రోజులు మాత్రం యాదికి రాలే, ఇప్పుడు మాత్రం వేయాలని వేస్తున్నారు. ఇది రాజకీయం అంటే ఇట్లుంటది. గురుకులంలో 84 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. విద్యార్థులకు ప్రిన్సిపల్ వార్నింగ్. తల్లిదండ్రులు రాకుండానే గేట్లు మూసివేశారు. అంటే పిల్లల భవిష్యత్ ఏంటో కూడా వాళ్ళకి తెలియట్లేదా? 84 మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ అయితే వాళ్ళ పేరెంట్స్ కి అనేది చెప్పలేదు. చెప్పకుండా వాళ్ళు వచ్చే టైంలో వాళ్ళ గేట్లకు తాళాలేసి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తా ఉన్నారు. ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఎందుకు పట్టించుకోవట్లేదు? పిల్లల హెల్త్ విషయంలో కూడా ఇంత కేర్లెస్ గా ఉంటున్నారా? ఫుడ్ పాయిజన్ దాదాపు 84 మంది. అంటే నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. ఫుడ్ పాయిజన్ లో తెలంగాణ స్టేట్ లో గవర్నమెంట్ స్కూల్ కానీ, గవర్నమెంట్ కాలేజీలు కానీ, గురుకుల పాఠశాలలు కానీ ఏమైనా కానీ ఫుడ్ పాయిజన్ లో ఇటు పప్పు కానీ, ఉప్పు కానీ, ఎల్లైనా కానీ, పురుగులు కానీ అవి వాళ్ళు చూసుకుంటలేరు. దాదాపు చెక్ చేస్తలేరు కూడా. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఈ రకంగా ఎప్పుడు జరగలేదు. ఈ రకం కాలేదు, ఎందుకంటే దాని కాలేదు. ఇప్పుడు ఈ మధ్యన మాత్రం కాలేజీలో కానీ, స్కూళ్ళల్లో కానీ, గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ, గవర్నమెంట్ కాలేజీలో కానీ ఈ రకంగా జరుగుతుంది. 84 మంది ఫుడ్ పాయిజన్. పేరెంట్స్ రాకముందుకే ప్రిన్సిపాల్ రాకేసినట్టు ఏందన్నట్టు రెస్పాన్స్ లేకుండా ఏంది అసలు ఏమవుతుంది అన్నట్టు. పిల్లల పరిస్థితి ఏంది? ఇది పరిస్థితి. వీళ్ళ మీద సరైన చర్యలు తీసుకోవాలి వాళ్ళ పైన అని. కేసు పెట్టాల్సింది సీఎం పైనే. ఈ రేస్ రద్దుతో రాష్ట్ర ఖజానాకు 55 కోట్ల నష్టం. రాష్ట్ర ప్రతిష్టను రేవంత్ రెడ్డి దెబ్బతీశారు. అనాలోచిత నిర్ణయంతో భారీగా ఆర్థిక నష్టానికి కారణమయ్యారు. ఆయన వ్యక్తిగత కక్షలతో రాష్ట్రానికి హాని. పెట్టుబడులు వేరే రాష్ట్రానికి వెళ్తున్నాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు దెబ్బతిన్నాయి. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్. ముఖ్యమంత్రిపై క్రిమినల్ కేసు పెట్టాలని నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. ముఖ్యమంత్రి నిన్న 150 ఎకరాల ఒక పార్క్ స్థలంని ఓపెనింగ్ చేసి జరిగింది. మెగాస్టార్ చిరంజీవి కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ అట్లాంటి దానికి ఇంట్రెస్ట్ పెట్టి, అంటే ఇటు తెలంగాణ గవర్నమెంట్కు లాభం ఉంటుంది, అటు దాంతో పాటు పార్క్ ఎవరైతే పెట్టారో వాళ్ళకు లాభం ఉంటుంది అని చెప్పడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఈ రకంగా చెప్పడం జరుగుతుంది. అంటే కొన్ని విషయాలు మంచి చేసిన, కొన్ని విషయాలు వేరే అవుతుంది. ఎలక్షన్ దగ్గరకు వస్తుంది కాబట్టి అట్నే ఉంటుంది. పట్టాలపై పల్లి రైతు. బోయపల్లి రైల్వే గేట్ వద్ద బైఠాయింపు. 4 గంటల పాటు ధర్నా. నిలిచిన గూడ్స్ 200 ధర పెంపుతో శాంతించిన రైతులు. భరోసా కోసం కరీంనగర్ జిల్లాలో దీక్ష. గిట్టుబాటు కోరితే చేయెత్తిన కాంగ్రెస్ నేత. రైతులు అంటేనే కష్టము. మనం ఏ పంట చూసుకున్నా కానీ ఈరోజు మనము అమ్మాలన్నా గిట్టుబాటు కాకుండా ఈ రకంగా ధర్నాలు. పంట ఎంత కష్టపడి పండిస్తామో అమ్మడానికి పోతే అంత ఇబ్బంది అయిపోతుంది రైతన్నాలకు. నిన్ననేమో క్వింటాల్కు 3000 తగ్గింది. అంటే పెరగాల కానీ తగ్గుడు జరిగింది. ఈరోజు ధర్నా. ఈ రకంగా పరిస్థితున్నది రైతన్నలది. ఏందో ఏం కథనో మరి రైతన్నలది. గవర్నమెంట్ మాత్రం ఎలాంటి ఆలోచిస్తలేరు, లైట్గా తీసుకుంటారు రైతన్నలని. ఇది పరిస్థితి. పంచాయతీ ఎన్నికలు జూన్లోనే. ప్రజలు నిలదీతతో సర్కార్లో డైలమా. ప్రతికూల ఫలితాలు తప్పేవే లేవేమోనని భయం. పథకాలు అమలు తర్వాతే పెట్టే యోచన. జూన్లో పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి, దాని గురించి మాట్లాడాలి.
ప్రజలు నిలదీతో సర్కారులో టెన్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఏదైనా సరే పథకాలు అమలు జరిగిన తర్వాతనే ఎన్నికలనే ఆలోచనలో ఉన్నారు. దీని గురించి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఇప్పుడే పథకాలు ఇవ్వలేదు, రేపు ఎలక్షన్లు అయిపోయినాక మళ్ళీ ఏమి ఇస్తారు వాళ్ళు? వాటి గురించి కూడా మనం అందరం తెలుసుకొని పోరాడితేనే మనకనేది న్యాయం అనేది జరుగుతూ ఉంటది. పథకాలు ఏముండవు మేడం, ఇవన్నీ వేస్ట్. పథకాలు అనేది ఇప్పుడే ఇస్తారు, అప్పుడేమి ఇస్తారు? ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడే పథకాలు ఇవ్వాలి, కానీ గవర్నమెంట్ దాని గురించి వాళ్ళు నిలదీస్తున్నారు కదా. ఇప్పుడు ఎన్నికలు అంటున్నారు, ఇప్పుడేమి ఇవ్వలేదు, మరి అప్పుడేమి ఇస్తారు మాకని వాళ్ళందరూ నిలదీస్తా ఉన్నారు. ఇప్పుడు సర్కారు జనాలు మబ్బు పెట్టండి మేడం. పొంగిలేటికి బుద్ధి చెప్తాం. బాధ్యతాయుత హోదాలో ఉండి కలెక్టర్పై అనుచిత వ్యాఖ్యల. మీ స్వార్థ రాజకీయాలకు ప్రభుత్వ ఉద్యోగుల్ని బలి చేస్తారా? మంత్రి మాటలను వెనక్కి తీసుకోవాలి, లేదంటే మా మద్దతు ఉండదు. పునరావృతమైతే తీవ్ర పరిణామాలు. పోలీస్ వలయంలో ఎంజీయూ. కేటీఆర్ వస్తారని భారీగా పోలీసుల మోహరింపు. విద్యార్థులు రాకుండా మెయిన్ గేటుకు తాళం. గొడ్డుకారంతో అన్నం పెడతారన్న విద్యార్థుల ఆవేదన. ఇందాక చూసినట్టయితే హాస్టల్స్ లో గురుకుల పాఠశాలలో పిల్లలకి 84 మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ తో ప్రాబ్లం ఫేస్ చేస్తా ఉన్నారు. పేరెంట్స్ రాకుండానే ప్రిన్సిపల్ వాళ్ళకి గట్టి వార్నింగ్లు ఇస్తూ బెదిరిస్తూ గేట్లకు తాళాలు కూడా వేశారు పేరెంట్స్ రాకుండానే. ఇప్పుడు చూసినట్టయితే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గొడ్డుకారంతో అన్నం పెడతారా? మీరు ఇచ్చే వసతులు ఏమున్నాయి? పిల్లలు ఎంతో మంది చనిపోతా ఉన్నారు. ఇప్పటికైనా సరే పిల్లల గురించి ముందు పట్టించుకోండి. వాళ్ళ గురించి తెలుసుకోవాలని చెప్పేసి కేటీఆర్ గారు వస్తారు అని అంటే ఎక్కువ మంది పోలీసులు వస్తూ ఉన్నారు. నాట్లప్పుడు రారు, ఓట్లప్పుడే రైతు బంధు. జనవరి 26 రాత్రి 12 గంటలకి కిటకిటమని డబ్బులు పడతాయని సీఎం చెప్పిండు. పడ్డాయి మరి. జనవరి 26కు మొదలై మార్చి 31 వరకు రైతు బంధు సాగుతుందట. రైతులు గుర్తుపెట్టుకోవాలి, మార్చి 31న ఆగని ఏ సంవత్సరమో చెప్పలేదు. మళ్ళీ డబ్బులు పడ్డాక నేను ఎక్కడ చెప్పా అంటాడు. కాంగ్రెస్ వస్తే రైతు బంధుకు రామ్ రామ్ అంటదని కేసీఆర్ ఎన్నికలు అప్పుడే చెప్పిండు. కేటీఆర్ ని చూసి ఆనందంతో చేతులెత్తి అభివాదం చేస్తున్న రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు. మోసం చేయటం చారిత్రాత్మకమట. గులాబీ మయం. పట్టణమంతా గులాబీ జెండాల రెపరెప. కేటీఆర్ రైతు మహాధర్నా విజయవంతం. స్వచ్ఛందంగా తరలి వచ్చిన అన్నదాతలు. భారీ గజమాలతో సత్కారం. 3 గంటలకు కిక్కిర్చిన క్లాక్ టవర్ సెంటర్. మిన్నంటిన జై కేసీఆర్, జై కేటీఆర్ అంటూ నినాదాలు. దారి పొడుగున కేటీఆర్ కు నీరాజనం. వాస్తవానికి రైతనాల ముచ్చట్నే ఉంటుంది. ఏడవైనా కానీ రైతులకు కరెక్ట్ జరిగితే ఈ పంచాయతీ ఉండదు. ఎందుకంటే గతంలోనూ ఇప్పుడు చూసుకుంటున్నాము. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతన్నలకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఏ పేపర్ చూసినా, ఏ సోషల్ మీడియా చూసినా కానీ ఎక్కువైతే సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ మొత్తం రైతనాల గురించి ఎంత కష్టమైతే వాళ్ళకి మాత్రం పట్టించుకుంటలేరు. ఇలా ఈరోజు కేటీఆర్ కూడా రైతనాల గురించి కొట్లాడు. చూడు ఎంతమంది రైతనాల దగ్గరకు వచ్చిర్రు. ఈ రకంగా పరిస్థితి. కేటీఆర్ ని చూసి చిన్నారులు కేరింత. ఇక్కడ చూసినట్టయితే రేవంత్ పాలన తెలంగాణ నాశనం. రైతు మహాధర్నాలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. హామీలు ఏమైపోయాయి? ప్రజా వ్యతిరేక పాలన. అన్ని రంగాల్లో ఆగం. 417 మంది రైతులు ఆత్మహత్యలు. రైతులపై చేయెత్తిన కాంగ్రెస్ నేతలు. గిట్టుబాటు ధర, రైతు భరోసా అడిగినందుకు రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడి నిర్వాకం. సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్. రైతుల గురించి ఏ నాయకుడు మాట్లాడినా అరెస్టులు అవుతాయి. ఏ నాయకుడు మాట్లాడినా, ఏ కార్యకర్త మాట్లాడినా, ఏ రిపోర్టర్ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద దాడులు జరుగుతాయి. రైతుల గురించి మాట్లాడినా కానీ ఇక్కడ చూడండి, మాట్లాడుతుంటే నాయకుల మీద దాడులు, అరెస్టులు, ఇలాంటి పరిస్థితి ఉంటుంది అన్నట్టు. 417 మంది రైతుల ఆత్మహత్యలు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 417 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 417 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతు వ్యతిరేక నినాదాలతో రోజుకో రైతు బలవంత మరణానికి పాల్పడుతూ ఉన్నారు. లగచెర్ల, రామన్నపేటలో రైతులు ప్రజలకు కాంగ్రెస్ పెట్టిన బాధలను ఈ రాష్ట్రం మరవదు. ఇప్పుడు చూసినట్టయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 417 రోజులైంది. ఈ 417 రోజుల్లో రోజుకొక హత్యలాగా 417 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంత జరుగుతున్నా కూడా వాళ్ళందరు రైతులు ప్రతిరోజు ఒకళ్ళు చనిపోతూనే ఉన్నారు. ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఎందుకు పట్టించుకోవట్లేదు? రైతులకు వాళ్ళ పెట్టుబడి కానీ, వాళ్ళ కైకిళ్ళు కానీ, డీజిల్ కానీ, ట్రాక్టర్ కానీ అవన్నీ పెట్టుబడి కావాలంటే కరెక్ట్ టైంకు వాళ్ళకి రైతు బంధు పడితే
ఇదన్నీ సమస్యలు ఉంటాయి కదా. వాళ్ళ కరెక్ట్ రైతు బంధు పడకనే ఇవన్నీ ప్రాబ్లం మేడం. ఎందుకంటే 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు కూడా పడతలేవు కరెక్ట్ రైతు బంధు. మరి పెట్టుబడి ఏం చేస్తాడు? తెచ్చిన కాడ అప్పులు అవుతాయా, ఉరిపెట్టుకొనే మన దాగు రావనే ఇట్లాంటి పరిస్థితి ఉన్నది. అసలు రైతుల గురించి పట్టించుకుంటారన్న. ఎవరిని ఫూల్స్ చేద్దాం అనుకుంటూ ఉన్నారు. 4 పథకాలు అమలు చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి మండలంలో ఒక్కో గ్రామానికి పరిమితం చేశారు. రైతు భరోసా వెంటనే వేస్తామని చెప్పి మార్చి 31 వరకు గడువు పెట్టారు. అది గ్యారంటీ లేదు. ఇదంతా రైతులు ఇతర అవకాశాల కోసం ఏప్రిల్ 1న ఫూల్స్ చేయడానికి మాత్రమే అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటా ఉన్నారు. పేటలో రైతుల దీక్ష, రుణమాఫీ, రైతు భరోసా కోసం ఆందోళన. ప్రతిరోజు రైతులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తానే ఉన్నారు. కానీ ఈ రోజు వరకు కూడా వాళ్ళకి న్యాయం జరగట్లేదు. ఇంకా ఎన్ని రోజులు వాళ్ళ పనులన్నీ మానుకొని కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తా ఉంటారు. పేపర్ ఓపెన్ చేస్తే చాలు, ఏ పేపర్ కానీ రైతు అన్నది. నిన్ననేమో రైతు బంధు వల్లేదని జగిత్యాలలో లైన్ కోది 20 మంది రైతులు కూర్చున్నారు. ఈరోజు రైతులు మళ్ళీ ధర్నాలు. అసలు ఏం వాస్తవానికి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులను మొత్తాన్ని పట్టించుకుంటారు. ఏ పేపర్ చూసినా కానీ సోషల్ మీడియా చూసినా కానీ రైతుల బాధలే. లేకపోతే వాళ్ళు ఉరిపెట్టుకున్నాడు, లేకపోతే మందం చచ్చిపోవడు, ఇట్లాంటి పరిస్థితి ఈరోజు ధర్నా. ఇది కదా. ఇప్పుడు చూసినట్టయితే రైతులు కూడాను ఈ రోజు ఆలోచిస్తా ఉన్నారు. మేము తీసుకున్న గోతులో మేమే పడిపోయాము. కాంగ్రెస్ పాలనలో రైతులు ఆగమయ్యారు. వద్దు వద్దు అనకుండా వినకుండా ఒక్కసారి చూద్దామని చెప్పేసి కాంగ్రెస్ కి ఓట్లేసి గెలిపించారు. కానీ ఈ రోజు చూసినట్టయితే పత్తికి వడ్లకి ఏ ఇబ్బంది లేకుండా మంచి ధర వస్తుందని అనుకున్నాము. కానీ ఈ రోజు వరకు ఎలాంటి ధర రాకపోగా మాకు మేమే మోసపోయామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. రైతులందరూ కూడాను. అంటే ఒక్కసారి మనము ఓట్లేసి ఈ 10 సంవత్సరాలు గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉంది కాబట్టి ఒక్కసారి మనము కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించుకొని మార్పు ఎట్లుంటుందా అని అనుకుంటే ఈరోజు రైతన్నలకు గురైపోయింది. ఎందుకు గెలిపించుకున్నారా నాయన అని ఆ రకంగా రైతన్నలు అనుకుంటారు, తెలంగాణ ప్రజలు కూడా అట్నే అనుకుంటారు. ఒక్క ఏడాదిలోనే ఆగమయ్యారు. ఎందుకు అంటే ఇంతకుముందు కేసీఆర్ గారి పాలనలో చూసినట్టయితే ఒక్క రోజు కూడా కరెంటు పోలేదు. ప్రజలు ఎక్కడా కూడా ఇబ్బందులు పడలేదు. రైతులు కూడా ఎక్కడ ఇబ్బంది పడ్డామనే ఒక స్టేట్మెంట్ కూడా ఎక్కడ రాలేదు. కానీ ఈ రోజు చూసినట్టయితే కరెంటు సరిగా ఉండట్లేదు, మోటార్లు అనేది సరిగా నడవట్లేదు. ప్రజలందరికీ కూడా కరెంటు కోతలు కూడా ఎక్కువైపోయి ఇబ్బందులు పడతా ఉన్నారు. పట్టాలపై పల్లి రైతు మళ్ళీ వచ్చేసారు. పల్లి రైతులు మళ్ళీ పట్టాలపైకి వచ్చేసారు. మహబూబ్ నగర్ జిల్లా బోయపల్లి గేటు వద్ద రైతులను అడ్డుకున్న పోలీసులు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహిస్తున్న పల్లి రైతులను అడ్డుకున్న పోలీసులు. పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరికి పనిచేయాలి? రైతన్నలకు పనిచేయనా, మరి ఇటు నాయకులకు పనిచేయనా? తెలంగాణ ప్రజలందరూ కలిసి మనం పన్ను కడితే ఇలా ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ముఖ్యమంత్రి కానీ మన పన్నుతోని, ఇటు నాయకులు కానీ, ఇటు పోలీస్ సిబ్బంది కానీ. ఇక్కడ చూడండి, రైతులని దుబ్బేస్తుర్రు. ఈ పల్లెల విషయం కష్టపడి ఇలా నూనె ఎట్ల కిలో ఉంది? పల్లీలు ఎంత ఉంది? ఎంత ఉంది మేడం? 180 రూపాయల కిలో ఉంది. మరి 180 రూపాయల కిలో అన్నప్పుడు నువ్వు ఒక క్వింటాల్కి 3,000 రూపాయలు తగ్గిస్తే అది ఏడా పోవాలి? ఉరిపెట్టుకుపోతా, ఎట్లా ఉరిపెట్టుకుంటాడు కదా. మరి అసలు అదే కదా మరి రాష్ట్రకి వచ్చేది. నువ్వు పెట్టుబడి కూడా కరెక్ట్ రాకపోతే రైతుల పరిస్థితి రోడ్డు మీద ఎక్కి మొత్తం ధర్నాలు చేస్తే వాళ్ళ మీద దాడులు. రైతన్న తిరగబడితే దాడులే అన్న. రైతన్న తిరగబడితే ఇట్లా ఉంటుంది పరిస్థితి. ఏ పేపర్ చూసినా ఇలా మొత్తం పేపర్ మొత్తం చూసినా కూడా మొత్తం రైతన్నదే కనిపిస్తుంది. రైతు కష్టాలు ఎప్పుడూ క్లియర్ అవుతాయో ఏమో. ఈరోజు మనీ న్యూస్ కేకే తెలంగాణ ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి తెలంగాణ ప్రజలారా. ఎందుకంటే ఈరోజు మన రైతులు మొత్తం ఏ పేపర్ చూసినా కానీ రైతన్నదే ఉంది. రైతు కష్టాలు అనేది మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు రైతులను కరెక్ట్ చూసుకుంటే రైతు వాళ్ళ బాధలు అనేది, వాళ్ళ కష్టాలు అనేది కొంచెం తీరుతాయి. కానీ చూస్తలేరని అర్థమైపోయింది. ఈ పల్లెల విషయంలో కానీ ఏ విషయంలో కానీ రైతులు పట్టించుకుంటే రైతు బంధు కూడా లేట్ అయిపోతుంది. కాబట్టి ఈరోజు వాళ్ళకు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసినా కానీ వాళ్ళ పైన పోలీస్ దాడి జరుగుతుంది. ఇది పరిస్థితి. ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి కేకే ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్.